ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్పుకోబోతున్నాం. ధన సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం చాలా ఉపయోగపడుతుంది. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మంచి ఉపాయాన్ని తెలియచేయండి అని అడుగుతూ ఉన్నారు. మన ఛానల్లో అంతకుముందు కూడా చాలా చిన్న చిన్న ఉపాయాలు మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకునే ఉపాయాలు చూడడం జరిగింది. అలాగే ఈ ఉపాయాన్ని మీకు తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన ఉపాయంగా చూడడం జరిగింది. ఈ ఉపాయం చేయడం వల్ల ఎవరికైనా సరే త్వరగా రుణ సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అని శాస్త్రం చెప్తుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మీరు ఇవన్నీ రెమెడీస్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎక్కడి మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నారు. మిత్రులరా, మన పూర్వీకులు మనకి చాలా చాలా విషయాలు తెలియజేశారు. పుస్తకాల్లో, తంత్ర గ్రంథాల్లోనూ, అలాగే లాల్ కితాబ్లోనూ, రావణ సంహితలోనూ, అనుభవ సిద్ధ తంత్రాల్లోనూ చాలా ఉన్నాయి. అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయి. మనం చేసుకోగలిగేవి మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఉపాయం తంత్రశాస్త్ర ప్రకారం చాలా అద్భుతమైన ఉపాయం. ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి ధనానికి సంబంధించిన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే అంటే అప్పులు తీసుకుని తీర్చలేని వారు రుణ సమస్యలు ఏదైనా ఉంటే అటువంటివి వాటి నుంచి చాలా త్వరగా బయటపడతారని శాస్త్రం చెప్తుంది. ఈ మీకు ఎదురుగా కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా ఈ ఉపాయానికి ఆచరించడానికి కావాల్సిన వస్తువులు. నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను, మీరు బాగా గుర్తుంచుకోండి మిత్రులారా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. స్కిప్ చేస్తే మీరు మిస్ అవుతారు, తర్వాత అనుమానాలు వస్తాయి, మీరు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే కొంచెం లెంతీగానే ఉంటుంది. మనం ఇలాంటివి చేయటం వల్ల, కరెక్ట్గా విని చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కొంతమంది మిత్రులు అంటున్నారు, 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో చేసేయచ్చు కదండి శ్రీనివాస్ గారి వీడియోస్ అని. 2 నిమిషాలు 3 నిమిషాల వీడియోస్ ఆ కంటెంట్ ఉన్నప్పుడు ఆ విధంగానే చేస్తాను. ఎందుకంటే ఇవి కొంచెం లెంతీగానే ఉంటాయి, కొన్ని గంట కూడా పట్టే ఉంటాయి. కానీ నేను మ్యాక్సిమం తగ్గించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మనం ఎంత ధనవంతులైనా సరే ఒక్కొక్కసారి ధనానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అవసరానికి డబ్బులు అప్పుగా తీసుకుంటాం, దాన్ని వెంటనే తీర్చాలనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అనుకున్న టయానికి మాత్రం తీర్చలేకపోతుంటాం. ఒక్కోసారి అనుకున్న దానికంటే కూడా కొత్తగా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. ఇలాంటి స్థితి ఎందుకు వస్తుంది అంటే, మన గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మన గ్రహస్థితిని అనుకూలంగా మనం మలుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి ఉపాయాలు చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే, వీటి వల్ల చూసేవారికి కూడా బోరు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎంటర్టైన్మెంట్ కావాలనే వారికి ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది మన సమస్య నుంచి బయటపడడానికి మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన వరం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు నేను వివరిస్తాను. ఈ ఉపాయాన్ని శుక్రవారం మొదలుపెట్టి మళ్ళీ శుక్రవారం వచ్చే వరకు చేయాలి. శుక్రవారం నాడు ఉదయాన్నే మీరు ఒక 5 మట్టి ప్రమిదలు తీసుకోండి. అంటే మీకు అనుమానం రావచ్చు, మట్టి ప్రమిదలు అంటే 1, 2 అని. 2 ప్రమిదలు 5 తీసుకోండి, అంటే మొత్తం 10 ప్రమిదలు తీసుకోండి. దాంట్లో దేశీ ఆవు నెయ్యి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, కొన్ని పదార్థాలని కరెక్ట్గా చెప్పిన వాటిని వాడుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి, లేని పక్షంలో ఫలితాలు రావు. మనం సబ్స్టిట్యూట్ చూడాల్సినవి ఉంటే మేమే డైరెక్ట్గా చెప్తాం, ఇది కాదు, ఇది లేకపోతే ఇది వాడుకోవచ్చు. కొంతమంది మాకు సలహాలు ఇస్తూ ఉంటారు, ఇది వాడచ్చు కదా, చేయొచ్చు కదా అని. అలాంటి వారు డైరెక్ట్గా వీడియోలు చేయొచ్చు కదా, మాకు సలహాలు ఇచ్చి మళ్ళీ మా తలకాయ తినడం అంత కరెక్ట్గా అనిపించదు నాకు ఒక్కోసారి. ఎందుకంటే చెప్పింది అర్థం చేసుకోరు, చెప్పిన దాన్ని మళ్ళీ అడిగిన దాన్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి వారికి అర్థం కాకపోతే ఎవరైనా సరే వీడియోని
చూడటం మానేయచ్చు. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. లెంతీగా ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకొని చూడండి. ఎందుకంటే పదార్థానికి ఉన్న గొప్పతనం అలాంటిది. నేచర్లో ఉన్న శక్తి పదార్థంతోనే ముడిపడి ఉంటుంది. అంతేగాని ఏదో మనం చెప్పాం కదా, దీనికి బదులు దాన్ని వాడేసుకోవచ్చు కదా అని సలహాలు మాత్రం ఇవ్వమాకండి. ఇప్పుడు శుక్రవారం నాడు ఉదయాన్నే మనం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ ఈ పూజా విధానాన్ని చేసుకోవాలి. మీ పూజా గదిలో కానీ మీ ఎక్కడైనా సరే అల్మర్లో లక్ష్మీదేవి పటం ఉంటే ఆ పటం ముందు మీరు 5 మట్టి ప్రమిదలు పెట్టండి. పెట్టి చక్కగా ఒత్తులు వేయండి. 2 ఒత్తులు వేయండి. దాంట్లో ఆవు నెయ్యి వేయండి. ఇది 7 శుక్రవారాలు, అంటే ఈ శుక్రవారం మొదలు పెడితే మళ్ళీ శుక్రవారం వరకు కూడా కంటిన్యూ చేయాలి ఈ ఉపాయాన్ని. ఇలా ఒత్తులు వేసి మామూలుగా ఏంటంటే నెయ్యి విషయంలో దేశీ ఆవు నెయ్యి అయితేనే చాలా శ్రేష్టం. మామూలుగా ఏ నెయ్యి పడితే అని వాడమాకండి. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి పటం ముందు మీరు ఈ ప్రమిదలు పెట్టి 2 ఒత్తులు వేసి నెయ్యి పోసే ముందు మీరు ఏదైతే మట్టి ప్రమిదలు ఉన్నాయో వాటికి గంధంతో బొట్టి పెట్టండి. తర్వాత కుంకుమతో బొట్టి పెట్టండి, అలంకరించండి. తర్వాత అప్పుడు నెయ్యి పోసి దీపారాధన చేయండి. నెయ్యి పోసి దీపారాధన చేసే ముందు మీరు మనసులో ఈ దీపం వెలిగించే ముందు మీరు మనసులో నమస్కారం చేసుకుంటూ మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. కోరిక అంటే ఏదైతే రుణ సమస్యలు ఉన్నాయో రుణ సమస్యలు త్వరగా తీరిపోవాలి అని మీరు సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే మిత్రులారా, ఒక్కసారి చెప్పాలా 2 సార్లు చెప్పాలా అని రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మీరు దీపం వెలిగించే ముందు మీ సమస్యని నమస్కారం చేసుకొని లక్ష్మీ అమ్మవారి పటం ముందు మీరు చేయాల్సింది లక్ష్మీ అమ్మవారి పటం ముందు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అది లేదండి, వేరే పటం ముందు చేసుకోవచ్చా? వేరే పటం ముందు చేసుకోకూడదు, ఓన్లీ లక్ష్మీ అమ్మవారి పటం ముందే చేసుకోవాలి. మళ్ళీ అనుమానం రావచ్చు, కూర్చున్న ఉన్న లక్ష్మీ ఉందండి, నిలబడి ఉన్న లక్ష్మీ ఉందండి. మీరు కూర్చున్న ఉన్న లక్ష్మీ పటం ముందే చేసుకోండి, నిలబడి ఉన్న లక్ష్మీ పటం ముందు కాదు. రెండోది ఏంటంటే, మీరు దీపారాధన చేసిన ముందు ఏదైతే సంకల్పం చెప్పుకున్నారో, నా అప్పులు తీరిపోవాలి, నా రుణబాధలు తీరిపోవాలి, అందుకే నేను అమ్మ నిన్ను ఆరాధిస్తున్నాను అని చెప్పి చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత మీరు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. మామూలు చాలామంది అంటుంటారు, మాకు అష్టోత్తరం చదువుకోవడం రాదండి, ఏం చేయమంటారు? మీరు చేయాల్సిందల్లా మొబైల్లో కానీ లేదంటే ఇంటర్నెట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మామూలుగా అష్టోత్తరం కూడా దొరుకుతుంది మీకు. డైరెక్ట్గా కూడా అష్టోత్తరాన్ని వినవచ్చు. MP3 ఫార్మాట్లో కానీ యూట్యూబ్లో కానీ లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది, అది మీరు వినవచ్చు. చదవటం మాకు రాదు అనుకునేవారు. అలాగే ఇది పూజని ఏ టైంలో చేయాలంటే ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే చేయాలి. ఈ పూజకి ఉదయం 4 నుంచి 12 గంటల మధ్య, ఉదయం తెల్లవారుజాము 4 నుంచి మధ్యాహ్నానికి 12 గంటల మధ్యలో ఈ పూజ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా సేమ్ 5 దీపాలు వెలిగించాలి. మళ్ళీ అనుమానం వస్తుంది, ఇదే ప్రమిదలు వాడచ్చా? వాడుకోవచ్చు. ఇదే ప్రమిదల్ని కడిగి మళ్ళీ సేమ్ అలాగే గంధం అలాగే కుంకుమ పెట్టి సంకల్పం చెప్పుకొని వాడుకోవచ్చు. ఎప్పుడు చేయాలి ఇది? సాయంత్రం 6 నుండి 8 లోపు చేయాలి. ప్రతిరోజు శుక్రవారం నుంచి శుక్రవారం వరకు చేయాలి. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ పూజ చేస్తూ ఉంటే మీకు ఎవరైనా సరే సమస్య నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు, మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈ 7 రోజులు మీరు ఆఖరి రోజున కావచ్చు, లేదంటే శుక్రవారం మొదలుపెట్టాం కదా, మళ్ళీ శుక్రవారం నాడు మీరు చేయాల్సిన పని ఏంటంటే 7 చిన్నపిల్లల్ని ఆడపిల్లలకి 7 ఆడపిల్లలకి మీరు వారు కూడా 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి మీరు ఇంటికి పిలిచి ఒక తెల్లటి కర్చీఫ్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఒక తెల్లటి కర్చీఫ్, అలాగే స్వీట్స్ మీకు చూపించడానికి తీసుకొచ్చాను. స్వీట్స్
వారికి పలహారం ఏదైనా పెట్టడానికి వీలైతే భోజనం పెట్టినా చాలా మంచిదన్నమాట లాస్ట్ రోజున. అలాగే వారికి ₹1 కాయిను, తెల్లటి వస్త్రం అంటే కర్చీఫు, అలాగే గోరింటాకు వీలైతే వాళ్ళకు గోరింటాకు పెట్టాలి. లేని పక్షంలో ఇలా కోన్ ఒకటి కొని వారికి ఇలా పెట్టి వారికి ఇచ్చేయండి. చక్కగా భోజనం పెడితే చాలా ఉత్తమం. ఇది సహజంగా మనం ఏమనుకుంటామంటే ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా విధి విధానంగా చేయండి. ఇది ఎందుకు? రుణ విమోచన కోసం, అప్పుల బాధ తీరడం కోసం ఉపాయం. ఇది లాస్ట్ శుక్రవారం నాడు పిల్లల్ని పిలిచి ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి, లేదంటే పలహారం పెట్టి, స్వీట్స్ పెట్టి, ఒక కోన్ కానీ వాళ్ళకి చేతిలో కొంచెం గోరింటాకు పెట్టినా పర్వాలేదు. మీరు పెట్టలేని పక్షంలో ఒక కోను, తెల్లటి కర్చీఫు, అలాగే ₹1 కాయిను ఇలా చక్కగా పెట్టేసి వారికి ఇచ్చేసేయండి. అలాగే స్వీట్స్ కూడా వారికి పంచండి. ఇది చేస్తూ ఉంటే అంటే లాస్ట్ రోజు చేస్తే మంచి ఫలితం వస్తుంది. నేను వివరిస్తాను. ఇంక చాలా దీంట్లో కొంచెం డెప్త్కి వెళ్ళాల్సింది కూడా ఉంది, అది కూడా మీకు వివరిస్తాను. అందుకే మిమ్మల్ని కాస్త ఓపికగా వినమని చెప్పడం జరిగింది. అలాగే ఈ 7 రోజుల్లో ఏదైనా ఒక రోజు మీ వీలుని బట్టి మీ దగ్గరలో ఏదన్నా మర్రి చెట్టు చూస్తున్నారు కదా, ఇది నేను కుండీలో పెంచుతూ ఉంటాను. ఇలాంటి రకరకాల మొక్కలు నేను కుండీలో పెంచుతూ ఉంటాను. మీకు చూపించడానికి ఇవాళ ఉపయోగపడింది. ఎందుకంటే నేను దేవతా వృక్షాలన్నీ కూడా కుండీలో పెంచుతూ ఉంటాను. నేను ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి. ఒక మర్రి చెట్టు, చిన్న చెట్టు ఇది. మర్రి చెట్టు మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఒక మర్రి చెట్టు ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 7 రోజుల్లో ఒకరోజు మీకు ఇష్టమైన రోజు, శుక్రవారం మొదలుపెట్టారు కదా, శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం లోపు ఒక రోజున ఒక పసుపు కొమ్ము తీసుకోండి. ఒక పసుపు కొమ్ము తీసుకొని మీ దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అది గుడిలో ఉన్నా పర్వాలేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మర్రి చెట్టుకి ఈ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పసుపు కొమ్ముని మర్రి చెట్టు కింద, ఇప్పుడు చెట్టు పెట్టాం కదండి, ఇప్పుడు ఈ చెట్టు కింద ఇలా గొయ్యి తీసి, అంటే చిన్న మట్టి తీసి పాతి పెట్టేయండి. అక్కడ మీరు గుర్తుంచుకోండి, ఎక్కడైతే ఈ పసుపు కొమ్ము పెట్టారో అక్కడ గుర్తుగా మీరు ఏదన్నా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఈ ఉపాయంలో భాగం మాత్రమే. చెప్తాను మొత్తం, అంటే ఆ ఐటమ్ వైజ్గా చెప్పిన తర్వాత వాటి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా మీకు వివరిస్తాను. పెట్టిన తర్వాత మీరు ఈ పసుపు కొమ్ము పెట్టిన తర్వాత 11 రోజుల తర్వాత, పసుపు కొమ్ము పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. తర్వాత 11 రోజుల తర్వాత మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి ఏదైతే పసుపు కొమ్ము పాతి పెట్టారో దాన్ని బయటికి తీసి కళ్ళకద్దుకోండి. కళ్ళకద్దుకొని మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకొని దాంట్లో ఏదైతే మన పసుపు కొమ్ము తీసుకొచ్చామో దాన్ని పెట్టి చక్కగా ఇలా కట్టుకొని ఈ పసుపు కొమ్ముని మీరు మీ ఇంట్లో ఒక డబ్బులు దాచుకునే లాకర్లో కానీ, లేదంటే బియ్యపు డబ్బాలో కానీ, మనం బియ్యం దాచుకుంటాం కదా, అలా కొంతమంది డబ్బాలు ఉంటాయి, దాంట్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనం ఒడ్లు ఒకప్పుడు గాదా అనేవారు, ఒడ్లు నిల్వ చేసేవారం కదా. ఇప్పుడు అంటే అన్ని బస్తాలు పెట్టి రూమ్లో పెట్టుకుంటున్నాం. అలాంటి ప్రదేశంలో అయినా సరే ఈ పసుపు కొమ్ముని ఎర్రటి క్లాత్లో పెట్టి ఉంచండి. ఇలా చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటంటే మీరు ఏదైతే గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల, దైవానుగ్రహం తక్కువగా ఉండటం వల్ల మీకు సమస్యలు ఎదురవుతున్నాయో ఆ సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇప్పుడు నేను మొత్తం ఉపాయాన్ని మీకు చెప్పాను, ఎలా చేయాలో చెప్పాను. అలాగే ఇప్పుడు ఇందుట్లో ఉన్న ఈ మర్రి చెట్టు గురించి, అలాగే పసుపు కొమ్ము గురించి, ఈ పదార్థాల గురించి వివరిస్తాను. సహజంగా జాతకంలో గనక మనకి గురుబలం తగ్గినప్పుడు, గురువు అనుకూలతగా లేనప్పుడు మనం ఏ పని చేసినా పూర్తిగా అవ్వదు. అలాగే సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఎర్రటి క్లాత్ అనేది కుజుడికి చిహ్నం. అలాగే మనం ఆవు నెయ్యి లక్ష్మీదేవి ముందు ఎందుకు వెలిగించాలి అంటే ఈ ఉపాయంలో ఉన్న అర్థం, అమ్మవారు మీ దగ్గర నిలబడాలి. మీ ఆర్థిక సమస్య తీరడానికి అమ్మవారు మీతో పాటు ఉండాలి. మర్రి చెట్టు సాక్షాత్తు
మనం మీకు చూపించడానికి చూపిస్తున్నాను. శివభగవానుడు ఉంటారు. ఏదైతే రుణం ఉందో ఆ రుణానికి సంబంధించిన మీరు పూజ చేస్తున్న టైంలో ఈ పసుపు కొమ్ము తీసుకెళ్ళి ఈ మర్రి చెట్టు కింద పాతిపెట్టి మళ్ళీ తీసుకురావడం వల్ల అద్భుతమైన శక్తి పెరుగుతుంది. మీరు అనుమానం రావచ్చు, మనం 7 శుక్రవారాల్లో ఏదో ఒక రోజు అన్నారు కదా, ఆ తర్వాత 11 రోజులు పసుపు కొమ్ము పెట్టిన తర్వాత 11 రోజులకి తెచ్చుకొని చేసుకోవాలి. ఎలాంటి అనుమానాలు లేకుండా మీకు వివరిస్తున్నాను. రెండోది, ఇది చేయటం వల్ల మనకి రుణాలు తీర్చే అవకాశం, అలాగే ఆర్థిక సమస్యలు ఏదైతే మనకు చేస్తున్న పనుల్లో ఒకసారి ఇబ్బందులు ఇలాంటివన్నీ తీరిపోయి అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఇది తంత్రశాస్త్రం నుంచి తీసుకున్న ఉపాయం. నేను ఈ ఉపాయాలు ఎలాంటి ఉపాయాలు దగ్గరగా 3000 ఉపాయాలు ఉన్నాయి. నేను నా ఓపిక ఉన్నప్పుడల్లా మీకు ఒక్కొక్క ఉపాయాన్ని తెలియచేస్తుంటాను. చాలా పెద్ద ఉపాయాలు ఉన్నాయి. గంటన్నర కూడా పడుతుంది. ముందు రోజుల్లో అవి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే చాలామంది మిత్రులు దైవిక వస్తువులు మీరు ఇవ్వండి అడుగుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. వృత్తిరీత్యా బిజీగా ఉండటం వల్ల నేను ఈ రెండింటిని మ్యాచ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాను. ఇది మీకు నేను తెల్లవారుజామునే ఉదయాన్నే లేచి ఈ వీడియో చూస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం రిప్లై కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఖాళీ ఉన్నప్పుడల్లా మీకు కామెంట్స్కి రిప్లై కూడా ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, నన్ను ఎంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ పరాదేవత వెళ్ళవేళలా మీతో ఉండి మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా రక్షణగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.